హార్స్ రైడింగ్, శాండ్ కార్, శాండ్ బాత్. పిల్లలు ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మా ఆవిడ నాకు బాగా చెప్తుంది. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఫుడ్ స్టాల్స్, మంచి నీటి బాత్రూమ్, సెల్ఫీ టైమింగ్, బోట్ రైడింగ్ అండ్ బ్లూ ఫ్లాగ్. ఇది ఏదో జంపింగ్ జపాంగ్. నా లాస్ట్ వీడియో వెంకటేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్ళామండి. రిషికొండలో వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాత అలాగ సరదాగా ఉంటుందని, పక్కనే కదండి రిషికొండ బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇది ఈ లొకేషన్లో సెకండ్ బ్లాగ్. ఇది వెళ్తున్నాము. ఆంటీ కబాబ్ కాలుస్తుంది. బైక్ పార్కింగ్కి అయితే వచ్చాము. 20 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడు బీచ్ని అయితే ఎంజాయ్ చేద్దాం. పదండి చూద్దాం. ఎంట్రన్స్లో అయితే ఇలాగ ఉందండి జంపింగ్ జపాన్. ఒక అమ్మాయి అయితే ఎంజాయ్ చేస్తుంది ఫాస్ట్గా. మా ఆవిడైతే బాగా చెప్తుంది. చాలామంది వచ్చారు. వీకెండ్, శనివారం కదా. ఈ బీచ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. రిషికొండ బీచ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని రిషికొండ ప్రాంతంలో ఉన్న బీచ్. ఇది ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ బీచ్ నిర్వహించబడుతుంది. వైజాగ్ నగరం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన రిషికొండ బీచ్ వైజాగ్ నగరంలో ప్రాచుర్యం పొందిన బీచ్. ఇది పర్యాటకులను, ఇక్కడ స్థానికులను ఆకర్షిస్తుంది. ఈ బీచ్ను జ్యువెల్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్ అని కూడా పిలుస్తారు. ఒక ఫ్యామిలీ అయితే గుర్రం పైన వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు బీచ్ని. పొద్దుపోతుందండి, సూర్యాస్తమయం. ఇసుకలో నడిచే కారు, శాండ్ కారు అలా వెళ్తున్నారు రైడ్కి. మేము శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని బీచ్కి అలా వెళ్దామని వచ్చాం. పక్కనే కదా. ఆ వ్లాగ్ అయితే చూడండి, సూపర్ ఉంటుంది. చాలా బాగుంది ఆ వ్లాగ్. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఇక్కడ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు, ఇసుకతో ఆడుకుంటున్నారు. శాండ్ బాత్, అదే శాండ్ బాత్. వాడు చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. పాప చూస్తుంది వాడిని కప్పేస్తుంటే. ఇది ఒక బిల్డింగ్ లాగా కట్టారు. అన్ని గేమ్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఇంకో శాండ్ బాత్. ఇక్కడ మీరు చూడవచ్చు రైట్ సైడ్లో అయితే ఫుడ్ స్టాల్స్, కెఫీలు, ఐస్ క్రీమ్లు అన్నీ ఉన్నాయి. ఇలా ఫుడ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదైతే చాలా గ్రీనిష్గా ఉంది, చెట్లు అవి
మనసుకి ఎంత బాధగా ఉన్నా సరే ఈ వాతావరణంలోకి వచ్చాక కొంత బాధ అయినా తగ్గుతుంది అనుకుంటున్నా. ఇంకొన్ని యాక్టివిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఈ బీచ్ గురించి ఇంకొన్ని ఇక్కడ జరిగే యాక్టివిటీస్ అయితే చెప్తాను. ఉప్పు నీటిలో స్నానం చేశాక ఉప్పుని వదిలించుకోవడానికి అక్కడ మంచినీటి బాత్రూమ్ అయితే ఉంది, అక్కడ స్నానం చేసి ఫ్రెష్ అయి వెళ్తారు. ఈ లైటింగ్ అంతా బాగుంది కదండి. రైట్ సైడ్ కెఫే బాగుంది, సూపర్. నేను మా బాబుతో వచ్చాం కదండి, ప్రతిదీ దగ్గరికి వెళ్ళి తిరిగి వాడికి ఇబ్బంది కదా, ఇంకా దూరం నుంచి కొన్ని షూట్ చేస్తున్నా నేనైతే. రిషికొండ బీచ్లో ప్రసిద్ధి చెందినవి ఇంకొన్ని తెలుసుకుందామండి. నీటి అడుగున శ్వాస ఉపకరణం, అంటే ఇది స్కూబా డ్రైవింగ్, సముద్ర కయాకింగ్, పారామెట్రింగ్, స్పీడ్ బోటింగ్, జెట్ స్కీ వంటి ఎన్నో వినోదాత్మకమైన ఆటలు ఉన్నాయండి. బీచ్ నీటిలో పర్యాటకులకు నీటి క్రీడలు ఆస్వాదించవచ్చు. నేనైతే స్కూబా డ్రైవింగ్ అయితే చేద్దామని నా కోరిక అండి. అది కొద్దిగా ప్రైజ్ ఎక్కువ ఉంది, చూసుకొని ఈసారి ట్రై చేస్తాను. ఇంతకుముందు అయితే నేను కయాకింగ్ చేశానండి, లాస్ట్లో ఇమేజెస్ అయితే పెడతాను. సెల్ఫీలు అయితే తీసుకుంటున్నారు, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. బోట్ రైడింగ్ అండి, నేను ఆ బోట్ రైడింగ్ ఇంతకు ముందు వెళ్ళాను, ఆ ఫుటేజ్ అయితే లేదు. స్పీడ్ బోట్ అది. ఇంతకు ముందు అయితే మనకి బ్లూ ఫ్లాగ్ వచ్చింది అన్నారు, అదేనా ఏమో ఒకసారి మీకు తెలిసినట్లయితే కామెంట్లో తెలియజేయండి, కామెంట్లో చెప్పండి, నాకు తెలియదు. స్పీడ్ బోట్ ఫాస్ట్గా వస్తుంది, సూపర్ ఉంటుంది. అప్పుడే అయిపోయింది అన్నట్టు ఉంటుంది స్పీడ్ బోట్ అయితే. వ్యూని ఎంజాయ్ చేస్తూ ఒక క్లిక్ అండి. ఇంతకుముందు వచ్చినప్పుడు నేను కయాకింగ్ చేశానని చెప్పాను కదా, ఇదేనండి. లాస్ట్లో వచ్చి ఇలాగైతే ఫోటోలు తీసుకున్నాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే కొట్టండి. మీ ఓటు అదే లైక్ ద్వారాగా తెలియజేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి లాస్ట్ వరకు చూసినందుకు. మా మేడం అయితే ఇప్పుడు హార్స్ రైడింగ్ చేస్తుంది.